యేసుక్రీస్తు వారు తండ్రి చేయ విడవలసిన పరిస్థితి వచ్చింది. అయితే యేసుక్రీస్తు వారికి ఇదంతా ముందే తెలియదండి. ఆయన పుట్టుకలోనే ఆయన ప్రతిసారి కూడా నా తండ్రి పనుల మీద ఉండాలని మీరు ఎరుగురు 12 సంవత్సరాల ప్రాయంలోనే అతని బాధ్యత ఏంటో, అతను ఎందుకు వచ్చారు ఈ లోకానికి అన్నీ తెలుసు యేసుక్రీస్తు వారికి. అక్కడ ఉన్న వాళ్ళకి తెలియదా అంటే శాస్త్రులు పరిచయాలకు వాక్యాలు తెలియవా అండి? తెలుసు. అందుకే వాక్యాల్లోంచి యేసుక్రీస్తు వారిని మెలుక పెడదామని వాక్యాన్ని ఎత్తే క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. మళ్ళీ అక్కడున్న శాస్త్రులు పరిచయాలకు తెలుసు, అక్కడున్న రోమా సామ్రాజ్య శతాధిపతులకు తెలుసు, ఇతనికి తెలుసు, తండ్రికి తెలుసు. మళ్ళీ ఎందుకు అది అటర్ చేశారు ఆ సౌండ్? తండ్రిని ఎందుకు ప్రశ్నాత్మకంగా మాట్లాడారు? ఎప్పుడైనా యేసుక్రీస్తు వారి వాక్యంలో ముందు రాయబడిన వాక్యాలను ఎత్తు పొడుస్తున్నారు అంటే దానికి అర్థం ఏమిటి? మత్తయి సువార్త మనం గమనిస్తే 12వ అధ్యాయం 3వ వచనం ఆల్రెడీ అక్కడ ఏముంది? బైబిల్లో పాత నిబంధనలో రాయబడి ఉంది. మళ్ళీ యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? మీరు అది చదవలేదా అంటున్నారు. 5వ వచనం చదవండి. శాస్త్రుల్ని పరిచయుల్ని ఆయన పలుసార్లు ఆయన సర్వీస్లో ఉన్నప్పుడు అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచయులారా అంటూ మీరు చదవలేదా? ఆ భావం ఏంటో మీకు తెలియదా అన్నారు. ఆయన్ని పలుమార్లు ధర్మశాస్త్రంలోంచే డిఫరెంట్ క్వశ్చన్స్, భార్యాభర్తల రిలేషన్ గురించి కావచ్చు, సున్నిత ఆచరణ గురించి కావచ్చు, శాస్త్రులు పరిచయులు పలుసార్లు అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటారంటే మీరు చదవలేదా? మీకు ఆ వాక్య భావం ఏమిటో తెలియదా? వాక్య భావం ఏమిటో తెలియదా అన్నారంటే వాళ్ళకి ఏం తెలుసు? వాక్యం తెలుసు, కానీ వాక్యంకున్న భావం తెలియదు. ఇక్కడ కూడా శాస్త్రులు పరిచయులు ఇంటెన్షనల్గానే వాళ్ళకి తెలిసినప్పటికీ గ్రహింపు లేకుండా మూర్ఖంగా యేసుక్రీస్తు వారిని ఇరికించారు. అందుకే యేసుక్రీస్తు వారు మళ్ళీ 22వ కీర్తనలో డేవిడిక్ సామ్ ఏదైతే ఫస్ట్ వర్స్ ఉందో దాన్ని మళ్ళీ రీకోట్ చేస్తూ నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని మళ్ళీ అనాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు పోనీ ఇది విన్నాక అవును దావీదు కూడా ఈ కీర్తన రాశారు కదా, ఇప్పుడు ఈయన రాస్తున్నారంటే ఈయన నిజంగా దేవుడు కుమారుడని అప్పుడైనా అనుకున్నారండి? అప్పుడు కూడా అనుకోలేదు.